ఇదండి కొంచెం గిన్నె పెట్టాక కొంచెం ఆయిల్ వేస్తాం కదండి. ఆయిల్ వేసాక అందరూ ఏం చేస్తారంటే ఉల్లిపాయలు ముందు వేపి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. మనం కర్రీలో ఉల్లిపాయలు ముందు వేపడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేయడం వల్ల అల్లం మసాలా వాసన అలాగే ఉంటుంది. మనకు అలా రాకుండా ఉండాలంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలి. ఇలా వేపాక అది రెడ్ కలర్లో వచ్చింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటికి కొంచెం కలదిప్పాక మనం కొంచెం మూత పెట్టే ఇలా మూత పెట్టడం వల్ల అవి ఆవిరికి కొంచెం మగ్గుతాయి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి మూత తీసి ఎలా ఉందో చూద్దామండి. చూడండి, అడుగు అంటిద్దని అందరూ అంటారు, కానీ అడుగు అంటలేదు. చూడండి, ఎప్పుడైనా మనము మంచిగా కూర చేసుకోవాలంటే ఇలాంటి మూకట్లోగా వెడల్పాటి మూకట్లో అస్సలు చేయకూడదండి. ఎందుకంటే దీని స్మెల్ మొత్తం పోతుంది. ఇలా రౌండ్గా ఉన్న సెరవలో చేయడం వల్ల మనం ఆవిరంతా ఇక్కడే ఉంటుంది. చూడండి, అస్సలు అంటుకోలేదు. ఎవరన్నా అడిగితే ముందే అంటుకుంటుందండి అంటారు. ఎలా అంటుకుంటుందండి చూడండి. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మామూలుగా అయితే నేనేం వంట చేయనండి, మా అమ్మగారు మా వదిన చేస్తారు. నేను ఎప్పుడన్నా ఎవరు లేనప్పుడు చేస్తాను. కానీ ఎప్పుడో చేసే నాకే వంట ఇలా చేయాలని తెలుస్తుంటే రోజు చేసే వాళ్ళకి మీకు ఒక ఐడియా ఉండాలి కదా. ఇప్పుడు కలదిప్పాక ఒకసారి మూత పెట్టేసుకోవాలి. చూసేద్దాం. వావ్, చూడండి, కర్రీ అయిపోయిందండి. మనం ముక్కలు వేయకుండా. ఇంతకేం ముక్కలు అనుకుంటున్నారు మీరు? ఒకసారి ఇలాగే ఉండండి. చిక్కుడుకాయ ముక్కలు ఇవి ఆల్రెడీ నేను ఉడికించి పెట్టానండి. ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలతో కూర. ఈ వంట నేను మా అమ్మ దగ్గర నేర్చుకుంటున్నా అనుకున్నారా? కాదండి, మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నా. మాది పల్లెటూరు అండి. అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని చేస్తారు కదండి, అలా వచ్చేసింది నాకు. అమ్మ దగ్గర ఎవరు చేస్తారండి, చేసి పెడితే తినడం తప్ప. ఇప్పుడు కాస్త ఉప్పు, కారం, కల్లుప్పు వేస్తున్నా అండి. కారం మేము కొంచెం ఘాటుగానే తింటాం. కొంచెం సరిపోయేంత పసుపు. ఇంకంతే, ఒక మారి కలదిప్పుకోవడం. అలా కలదిప్పాను కదా, పళ్ళంగా తిప్పాను. కొంచెం మగ్గాక కొంచెం మనకు కావాల్సిన ధనియాల పొడి వేసుకోవడమే. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం రండి. వావ్, చూడండి, అస్సలు ఇలా నూనె తేలిపోతుందంటే కూర అయిపోయినట్టేనండి. మనం పెద్ద కష్టపడిన అవసరం లేదు. చూడండి, దీనికి కొంచెం ధనియాల పొడి వేద్దాం. ఇదేటో తెలుసా? కొబ్బరి అండి. మేము ధనియాల పొడిలో అలా పెట్టేస్తాము.
ఎప్పుడన్నా అర్జెంట్ అయితే ఇది రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది కదా, ఇలా దగ్గరగా వండుకుంది. చిక్కుడుకాయ కూర ఎప్పుడు వాటర్ వేయకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మటన్ ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుందండి ఈ కర్రీ అప్పుడు. చూడండి. ఓకే, థ్యాంక్ యూ. కర్రీ నచ్చితే లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.